హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు భీమవరంలో ఎంతో స్పెషల్ రెసిపీ అయిన రొయ్యల ఉప్మాతో మీ ముందుకు వచ్చేసాను. ఉప్మా అంటే ఇష్టపడిన వారికి ఈ శాఖ రొయ్యలతో చేసి పెట్టిన ఉప్మా పెట్టండి. ఒక్క స్పూన్తో మొదలుపెట్టి మళ్ళీ అడిగి వడ్డించుకునే అంత టేస్టీ రెసిపీ అండి. భీమవరంలోనే కాదండి, గోదావరి చుట్టుపక్కల జరిగే కొన్ని ఫంక్షన్స్లో ఈ రొయ్యల ఉప్మా కంపల్సరీ ఉండాల్సిందే. ఇక ఎందుకు ఆలస్యం, వీడియో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించి మూకుల్లోకి 2 లేక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక 10 నుండి 15 జీడిపప్పులను వేసి ఎర్రంగా వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుని ఇలా విడిగా ఫ్రై చేసి పెట్టుకుంటే మరింత కమ్మగా ఉంటుందండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 నుండి 5 రెండుగా చీలుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేపుకున్నాక చీలికలుగా కోసుకున్న ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇందులో వేసి గ్యాస్ సిమ్లో ఉంచి మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ చీలికలు బాగా ఫ్రై అయ్యాక ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 250 గ్రాముల రొయ్య పప్పును ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మాని చెరువులో పెంచే రొయ్యలతో కాకుండా గోదావరి శాఖ రొయ్యలతో చేస్తే ఆ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి రొయ్య ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే రొయ్యలలోని నీరు అంతా బయటకు వచ్చి ఆ నీటితోనే రొయ్య ముక్కలు బాగా మగ్గిపోతాయండి. మూత తీసి చూస్తే ఇలా వాటర్ వస్తుంది. దీనిని ఒకసారి కలుపుకుని మరొక 5 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి. శాఖ రొయ్యలు కాబట్టి ముందుగా ఆగలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. అదే పెద్ద రొయ్యలతో చేసుకుంటే ఖచ్చితంగా ఉప్పు, కారం, మసాలాలు వేసి ఉడికించుకుని తర్వాత ఉప్మాలో కలుపుకోవాలి. వాటర్ అన్నీ అయిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారం వేసి 1 టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 లేక 3 రెబ్బల కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. ఈ ఉప్మాని 2-3 విధాలుగా కూడా చేస్తారండి. మరొకసారి ఇంకో స్టైల్లో చేసి చూపిస్తాను. తర్వాత 1 గ్లాసు ఎర్ర నూక తీసుకుంటున్నాం కాబట్టి 1.5 గ్లాసుల వాటర్ని ఇందులో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడే మీ రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో ఒక్కసారి సరి చూసుకుని 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో ఎర్ర నూక వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకుని గ్యాస్ ఆఫ్ చేసేయాలి. మరింత రుచి పెంచడానికి చివరిగా 1/2 స్పూన్ నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలుపుకుని మరొక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే భీమవరం స్పెషల్ రొయ్యల ఉప్మా ఇలా సింపుల్ గా రెడీ అయిపోయింది. ఈ రొయ్యల ఉప్మా డైట్ చేసే వారికైతే ఒక వరం లాంటిదండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంతకు ముందు మన వీడియోస్ లో వెజిటబుల్ ఉప్మా రెసిపీ కూడా ఉంది. అది కూడా చాలా అంటే చాలా రుచిగా ఉండే రెసిపీ అండి. ఒకసారి చూసేయండి. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా అండి. 1 స్పూన్ అలా నోట్లో పెడుతుంటే రొయ్యల ఫ్లేవర్తో, జీడిపప్పు నెయ్యి యొక్క కమ్మదనంతో అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో. నేను చెప్పే కంటే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.